శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. సింహరాశి వారికి జూలై 3వ తారీఖున అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరు ఉన్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8074641701. చాలా నమ్మకమైన గురువుగారు అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వం గురించి తెలుసుకుందామండి. ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క జాతక ప్రకారం ఏ విధంగా ఉండబోతుందో, ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం గుణగుణ గురించి తెలుసుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. అలాగే ఎదుటి వారికి ఏదైనా కానీ సహాయం చేయటువంటి మంచి సదృప్తితో ఉంటారు. అలాగే వీరి యొక్క ప్రవర్తన తీరు ఎదుటి వ్యక్తులకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయండి. అలాగే వీరు చూడడానికి కూడా చాలా అందంగా ప్రకాశవంతంగా ఉంటారు. ఇక వీరికి చాలా కోపం కూడా ఎక్కువ అని చెప్పుకోవాలి. కోపానికి తగినటువంటి అర్థం కూడా ఉంటుందండి. వీళ్ళు కానీ ఏమన్నా కోపపడ్డారు అంటే మాత్రం ఆ కోపానికి తగినటువంటి కారణం అనేది మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుందని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు ఎంత కోపంగా ఉన్నా, ఎంత గంభీరంగా ఉన్నా పైకి మాత్రమే అట్లా ఉంటారండి. లోపల మాత్రం చాలా సున్నితమైన మనస్తత్వం గలవారని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి రేపటి రోజున వీరి ఒక శుభవార్త అనేది తప్పకుండా వినబోతున్నారు. మరి ఈ రాశి వారు మేలు చేసినటువంటి వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారండి. కొత్త వ్యక్తులను ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహాలు, బంధుత్వాలు విడిచిపెట్టరు. అలాగే క్రమశిక్షణతో చాలా నూతన విజయాల కోసము నిరంతరం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో క్రమశిక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సైతం ఆత్మస్థైర్యాన్ని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా చాలా ప్రత్యేకతను కనబరుస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారము రేపటి రోజున ఆచార వ్యవహారాలు ఎవరైతే సాంప్రదాయబద్ధంగా పాటిస్తూ ఉన్నారో ఈ రాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా దక్కబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే దైవబలం చేత ఒక స్త్రీ ద్వారా మీ జాతకం అనేది పూర్తిగా మారబోతుంది. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరో కూడా తెలుసుకుందాము. మీ కుటుంబంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్ల మీరు పరిస్థితులు అధిగమించేటువంటి సమయంలోనే మీ చేతిలో నుండి వచ్చినటువంటి అవకాశం చేజారిపోతూ మీ నుండి చాలా అంటే చాలాసార్లు ఆ అవకాశాలన్నీ కూడా మీ నుండి వెనక్కి వెళ్ళిపోయాయి. మీ మనసుకు చాలా గాయాలైనటువంటి సందర్భాలు కూడా ఎదురయ్యాయి. అయితే మీ మనసుకు ఎన్ని బాధలున్నా, ఎన్ని గాయాలైనా కానీ మీరు ఎక్కడా కూడా ఎవరిని కానీ మోసపరచకుండా మీ వంతు మీరుగా మీ పని కొనసాగిస్తూ ఏదైనా కానీ ఒకటికి అనుకుంటే సాధించేంతవరకు నిద్రపోయేటువంటి మనస్తత్వంగా ప్రతిరోజు కూడా మీ యొక్క అంటే మీలో ఉన్నటువంటి శ్రమను ఎవరో ఒకళ్ళు గుర్తించాలి. ఆ తపంతో చాలా అంటే చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అయితే మీపై అధికారులు కావచ్చు, లేదంటే మీ కష్టాలైనటువంటి ప్రతిఫలం కావచ్చు మీకైతే దక్కడం లేదండి. గత కొన్ని రోజుల నుండి మీ సమస్యలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా తగ్గుముఖం అయితే కనిపించలేదండి. అయితే మీరు తప్పకుండా రేపటి రోజు జాగ్రత్త కూడా ఉండాలి. ఎందుకంటే ఈ రాశి వారికి ఏంటంటే చాలా కీలకమైనటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. చాలా కాలం నుండి మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఒక పెద్ద సమస్య కూడా మీకు పరిష్కారం అయితే రేపటి రోజు దొరకబోతుందండి. కానీ ఆ పరిష్కారం దొరికేలోపు మీకు కొంచెం ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అది ఏదైనా కావచ్చు. అలాగే మీ జాతకం ప్రకారము రేపటి రోజున మీరు కొన్ని సత్ఫలితాలను కూడా పొందబోతున్నారని చెప్పుకోవాలండి. చాలా కాలం నుండి ఎదుర్కొన్నటువంటి సమస్యలకు పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే చాలా కాలం నుండి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి ఒక వ్యక్తి వెతుక్కుంటూ మీ దగ్గరికి అయితే రాబోతున్నారు. అలాగే స్నేహితులు కూడా కావచ్చు, వారు బంధువులు కావచ్చు, లేదంటే సన్నిహితులైనా కావచ్చు, ఇలా ఎవరైనా కానివ్వండి చాలా కాలంలో ఉండే మీతో చాలా సఖ్యతగా ఉండి కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పరిస్థితుల కారణంగా వారు మిమ్మల్ని దూరం పెట్టి ఉండవచ్చు. అటువంటి వ్యక్తులు తిరిగి మరలా మిమ్మల్ని అయితే వెతుక్కుంటారైతే రావటం అయితే మీకు కొంత ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుందండి. అలాగే ఆనందాన్ని కూడా ఇస్తుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళడానికి కనుక ప్రయత్నాలు చేస్తే దానికి కూడా సంబంధించినటువంటి న్యూస్ అయితే మీరు రేపటి రోజు తప్పకుండా వినబోతుందని చెప్పుకోవాలి. అలాగే మీరు విదేశాలకు వెళ్ళడానికి కూడా మంచి అవకాశం అని చెప్పుకోవాలండి. అలాగే విదేశాల్లో ఎటువంటి అవకాశం కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి వార్తను కూడా తప్పకుండా మీరైతే
వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కీలకమైనటువంటి రోజును ఎందుకు చెప్పుకున్నామంటే మీరు ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారండి. అది ఏంటి అంటే మాత్రం మీ కెరీర్‌కి సంబంధించింది కావచ్చు, లేదంటే వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదంటే వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు. ఇలా అది ఏ నిర్ణయమైనా కావచ్చు. భవిష్యత్తులో అది మీకు మంచి మేలు జరిగేటువంటి సత్ఫలితాలైతే ప్రసాదించబోతుంది. అలాగే ఈ రాశివారు ఎవరైనా సరే ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో చాలా కాలంగా సమస్యలను ఎదుర్కొన్నటువంటి ఆ సమస్యల నుండి కూడా మీరు బయటపడేటువంటి మార్గం అయితే ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి ద్వారా అయితే తెలియబోతుంది. ఆ ఒక వ్యక్తి నుండి చక్కని గైడెన్స్ అయితే మీకు లభించబోతుంది. అలాగే చాలా కాలంగా మీరు కంటున్నటువంటి కలలు కూడా నిజమైనటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి రేపటి రోజున మీ జాతకంలో స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే అండి నూతనంగా వ్యాపారాలు కనుక మొదలు పెట్టాలని చెప్పి చాలా రోజుల నుండి లోన్ల కోసం అన్ని చేసుకొని అప్లై చేసుకొని అది శాంక్షన్ కాలేదని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా రేపటి రోజున మీకు శాంక్షన్ అయ్యే అవకాశాలు చాలా 100% మాత్రం కనిపిస్తున్నాయండి. మీరు ఆనందించేలా కనిపిస్తుంది. అలాగే ఈ రాశివారి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొంత ఎక్కువగా ఒత్తిడికి లోనవుతూ ఉన్నట్లయితే కనుక ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేది మీకైతే తప్పకుండా కలగబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే అంటే ఎవరి దగ్గర నుండైనా డబ్బులు వసూలు చేయాల్సి ఉంటుంది. ఆ డబ్బులు వసూలు చేయడంలో చాలాసార్లు మీరు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అటువంటి వ్యక్తుల నుండి మీకు ఈ సమయంలో డబ్బులు వసూలవుతాయి. అలాగే మీరు ఊహించిన విధంగా పరిణామాలైతే మీ యొక్క జీవితంలో ఉండబోతుందని చెప్పుకోవాలి. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు కార్యాలయంలో మీరు పనిచేసే చోట ఒక పని కారణంగా అయితే రేపటి రోజున మీరు అంటే చాలా రోజుల నుండి ఎదురు చూసినటువంటి గుర్తింపు అయితే లభించబోతుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేస్తారు. ఇది వరకు మిమ్మల్ని శత్రులుగా భావించినటువంటి తోటి ఉద్యోగస్తులు తిరిగి మిమ్మల్ని మిత్రులుగా భావించి చక్కగా మీతోటి స్నేహాన్ని కుదుర్చుకుంటారు. అలాగే మీ పై అధికారుల నుండి ఇదివరకు ఎప్పుడు కూడా గుర్తింపు దక్కలే అని చెప్పి నిరాశైనటువంటి ఈ రాశివారు రేపటి రోజున మంచి సమయంలో మీకైతే ఒక గుర్తింపు అనేది లభించబోతుంది. ఈ విధంగా రేపటి రోజున చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కొంతవరకు ఎక్కువగా మిమ్మల్ని ఊరట చెందేలా కనిపిస్తున్నాయి. అలాగే ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే వారికి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ వ్యక్తులు మీ యొక్క జీవితంలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తారు. ఇక ఈ రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వ్యక్తులకు కూడా బాధల నుండి బయటపడేటువంటి మార్గం భగవంతుడు తప్పకుండా అయితే మీకు చూపించబోతున్నాడండి. ఏదో విధంగా మంచి మార్గం అనేది మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా మీకు అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు బయటపడతారు. ఈ విధంగా అయితే కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు మీ మనసుకు కొంచెం సంతోషాన్ని ఇస్తాయి. చిన్న చిన్న మనస్పర్ధలు మీ కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో ఏర్పడేటువంటి అవకాశాలు ఉండవచ్చు. కానీ మిగిలిన వంటి విషయాల్లో అనుకూలంగా ఉంటాయండి. అలాగే వ్యాపారపరమైన అంశాల గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య ఒప్పందాలు, పెట్టుబడులు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఎవరైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయాలని చెప్పి అనుకుంటే ఆశించినటువంటి ధరలో ప్రాపర్టీస్ కూడా లభించడం అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఈ రాశి వారికి ఎక్కువ కనిపించినప్పటికీ రేపటి రోజున ఒక విషయంలో మీరు తీవ్రమైన ఒత్తిడికి కూడా గురవుతారు. మరి ఆ విషయాన్ని కొంచెం మీరు ఏంటంటే ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. శని భగవాను ఎక్కువగా ఆరాధించుకుంటూ ఉండండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవాన్ని అందించకండి. శివారాధన కూడా మీకు బాగా మేలు చేస్తుందండి. అలాగే విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల శుభకరమైనటువంటి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. ఆర్థిక స్థితి కనుక మీకు అనుకూలిస్తే పేదవారికి ఎవరికైనా బట్టలు కానీ లేదంటే అన్నదానం కానీ చేస్తే చాలా మంచిదండి. ఇంకా వీటి వల్ల మీకు అత్యద్భుతమైన ఫలితాలు కూడా దక్కుతాయి. ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి గౌరవాన్ని కూడా చూస్తారు. అలాగే మీ మనసులో దాగి ఉన్నటువంటి ప్రేమకు సంబంధించినటువంటి విషయాన్ని మీ ప్రేమికులతో అంటే ప్రేమికురాలతో కానీ ప్రేమికులతో కానీ వ్యక్తపరుచుకుంటారు. ఇలా ప్రేమికుల మధ్య కూడా కొత్త ప్రేమను చిగురింపచేసేలాగా మీ యొక్క ప్రేమకు సంబంధించినటువంటి జీవితం అయితే ఉంటుంది. అలాగే ప్రేమికులు ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో వివాహానికి కనుక సందితులైతే కనుక రేపటి రోజున మీ పెద్దవారికి ఈ విషయాలు చెప్పుకొని చక్కగా ఇంట్లో అయితే పెద్దవాళ్ళని ఒప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే మీకు మంచిగా మేలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంకా చూసినట్లయితే కనుక ఈ రాశివారి జీవితంలో రేపటి రోజున ఏం జరగబోతుంది అంటే కనుక మీరు చాలా రోజుల నుండి అంటే బంగారం కొనుగోలు చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా రేపటి రోజున ఏదో ఒక విధంగా మీరైతే బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారని చెప్పుకోవాలండి. అలాగే వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవటము మీ యొక్క వైవాహిక జీవితంపై కొంచెం ప్రభావాన్ని నేరుగా చూపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల కొంచెం ఈ విషయంలో మీకు కొంత ఆందోళన కలిగించవచ్చు. మీ కోపాన్ని కొంచెం తగ్గించుకొని అందరితో కూడా మంచిగా ఉండండి. లేకుంటే మీ యొక్క ఉద్యోగ అవమానాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట కొంచెం తీవ్రమైన ఒత్తిడి వలన మీకు విపరీతమైనటువంటి కోపం రావచ్చు. ఆ కోపాన్ని ఏంటంటే అంటే పక్కన వారి మీద ప్రదర్శిస్తే ఆ యొక్క కోపాన్ని ఉన్నటువంటి అర్థమే మారిపోతుంది కదండి. కాబట్టి మీరు దేనికైనా పై కోపం తెచ్చుకున్నారంటే ఆ కోపానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అందరూ కూడా
ఎక్కువగా రాద్ధాంతం చేసి మరి నిలదీసి అనవసరమైన విషయాలు తలదూర్చకుండా మీ పాటికి మీరు ఉంటే ఎటువంటి సమస్యలు రావు. లేదంటే మీరు కొంచెం ఏదైనా కోపంలో ఏదో ఒక మాట అంటే మీకు ఉన్నటువంటి ఉద్యోగం కూడా పోయేటువంటి ప్రమాదం అయితే ఉంది. మీ యొక్క ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని కూడా చూపుతుంది. అది మీ అతిథుల పట్ల కొంచెం కఠినంగా ఉండకండి. ఎవరైనా అతిథులు వస్తే వారితో చక్కగా ఉండండి. అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా నిరాశపరచడం అవుతుంది. కాబట్టి బంధుత్వాలతో తగాదాలతో సృష్టించేలాగా చేస్తుంది మీ మనస్తత్వం. కాబట్టి ఈ విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అలాగే భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. ఈరోజు మీరు కొన్ని ఏదైనా కానీ చిన్న పనులైనా కానీ పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైన పనులను తిరిగి మరలా మీరైతే పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు మీరు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఈ రోజు చివరిలో మీకు ఒక సమయంలో మీ మనసుకు నచ్చినటువంటి విషయాలను మీరు మరలా గుర్తు చేసుకొని స్మరించుకుంటూ అవన్నీ కూడా జరిగిపోయేటువంటి విషయాలను తలుచుకొని బాధపడతారు. అలాగే ఆ సమయాన్ని మీరుగా ఒంటరి గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మరి తెలుస్తా కానీ సింహరాశి వారికి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.